ఆర్సిలార్మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ అని ప్రజాప్రతినిధులు తెలిపారు. ఉక్కు కర్మాగారం రాకతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. 5465 ఎకరాల్లో 2 దశల్లో సాకారం కానున్న ఈ ప్రాజెక్టుతో అనకాపల్లి జిల్లా రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. రేపు రాజయ్యపేటలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. భారతదేశంలోకెల్లా అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ రాబోతుందని చెప్పడానికి నిజంగానే చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా ఈ విషయంలోనే ఎంత చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని వితిన్ ఒక జూమ్ కాల్ ద్వారా ఫిక్స్ చేసి ఆర్సిలార్మిట్టల్ లాంటి ఒక స్టీల్ ఫ్యాక్టరీకి రావడానికి కృషి చేసిన గౌరవ మంత్రివర్యులు నా సోదరుడు నారా లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే అభివృద్ధికి సూచికగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎన్ని వచ్చినా కూడా ఈ రోజు ఆర్సిలార్మిట్టల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూపించుకునే విధంగా ఈ రోజు మనం చేసుకోగలిగాం. సుమారుగా 1,00,00,000 కోట్ల పైన పెట్టుబడి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు ఒక చిన్న రోడ్డు పడితేనా దాని చుట్టూ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో మనకు తెలుసు. అలాంటిది ఇంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు పాయకరపేట రూపురేఖలే మారిపోతాయి. ఎప్పటి నుంచో అంటే 70-80 సంవత్సరాల నుంచి ఇదే భూమిని నమ్ముకొని ఇదే భూమిని వ్యవసాయం చేసుకొని ఇక్కడే కాలం గడిపి తాత ముత్తాతల నుంచి ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఇంత అభివృద్ధి జరుగుతుంది, మీరు ఖాళీ చేయాలి అంటే నిజంగా ఎంత బాగా సహకరించారంటే ఆ రైతు సోదరులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేయాలండి. ఎందుకంటే ఇంత అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు నాంది పలకడానికి ఆ రైతుల త్యాగమే. ఈరోజు ఆ రైతులందరూ కూడా వెళ్ళేటప్పుడు నేను వాళ్ళ హౌసెస్ అక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నప్పుడు కూడా చూస్తే నాకే కళ్ళ నీళ్ళు తిరిగినాయి. అంటే ఇంకా వాళ్ళు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. సో అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఊరిని కూడా వదిలేరు. ఎందుకంటే కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి. ఇలాంటి మంచి ఫ్యాక్టరీ వస్తే మా బతుకులు బాగుపడతాయి, నా బిడ్డల బతుకులు బాగుపడతాయి, మా జీవన విధానం మారుతుందని ఒకే ఒక భరోసాతో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కదిలేరు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులను గుర్తుపెట్టుకునే మంచి సందర్భం ఇది. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవడో వస్తే ఇక్కడ కంపెనీ పెడితే వాడు ఎవడో వచ్చి బెదిరిస్తాడు, లేకపోతే నన్ను ఇబ్బంది పెడతాడు అన్న కాన్సెప్ట్ లేదు. ఈరోజు ధైర్యంగా వస్తున్నారు. మేము ఇక్కడ కంపెనీ పెట్టాలనుకుంటున్నాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎదురొచ్చి మాకు ల్యాండ్ అడుగుతున్నారు. ఇంకొక ప్రాజెక్ట్ నా కాన్స్టిట్యున్సీలో పెండింగ్ ఉంది, అది కూడా తొందరగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. అది కూడా టాయ్ పార్క్. నాకు ఒకటేనండి, ఇక్కడ చాలామంది యువత చదువుకొని ఉద్యోగాలు లేక, అలాగని తల్లిదండ్రులని పల్లెటూరులో వదలలేక బీటెక్లు చేసుకొని ఎంటెక్లు చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలకి చిన్న కంపెనీల్లోకి వెళ్ళే సందర్భాన్ని చూశాను. చాలా సందర్భంలో ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఈ రోజు వాళ్ళకి ఆ బాధ అక్కర్లా. అరే నేను చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, శుభ్రంగా చదువుకోండి, డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి ఆర్సిలార్మిట్టల్ రెడీ అవుతుంది, వెళ్ళి అందరూ ఉద్యోగం చేసుకుందరు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నిజంగా చారిత్రాత్మక ఘట్టం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఇవాళ కార్యరూపం దాలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా తరిమి కొట్టేస్తారు. దాదాపు 900 పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి. కొత్త వాళ్ళు రావడానికి కూడా భయపడినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకాన్ని, భరోసాని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళ దగ్గరికి ముందే వెళ్ళి అడ్వాన్స్గా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మనకి ఆర్సిలార్మిట్టల్ రేపు భూమి పూజ చేసుకుంటా ఉన్నారు. దాదాపు భారతదేశంలో అతిపెద్దది, దగ్గర 1,50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ దేశానికో తలమానికంగా ఈ ప్రాంతం నిలబడబోతోంది. మొన్న డేటా సెంటర్ వచ్చిన ఇవాళ అనేక సంస్థలు, గూగుల్ డేటా సెంటర్ కానీ ఇలాంటి సంస్థలన్నీ ఇవాళ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అనేది ఇవాళ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఆర్సిలార్మిట్టలే కాదు, హైడ్రోజన్ ప్లాంట్స్ కానీ, మిగతా బల్క్ డ్రగ్ ప్లాంట్లు కానీ అనకాపల్లి ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్ అయిపోతుంది. చాలామంది ఆన్సిలరీ యూనిట్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, దాదాపు 2 యూనిట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోతే 50,000 మంది డైరెక్ట్గా, ఇంకొక 1,00,000 మంది ఇండైరెక్ట్గా, దాదాపు ఇప్పటికే 2.5 లక్షల మంది ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఈ అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో 5-6 లక్షలు ప్రైవేటు ఉద్యోగాలే వచ్చేసే అవకాశం ఉంది.